జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు నీచపడ్డాడు, బలహీనంగా ఉన్నాడు. హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. సూర్యభగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశికి వస్తున్నారు. మే 14వ తారీఖు నుంచి మ్యారేజ్ పరంగా కొంచెం ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమ స్థానం నుంచి గురు భగవానుడు మిథున్ రాశికి వెళ్ళబోతున్నారు. మే 15వ తారీఖు నుంచి అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా గురు బలం అనేది తగ్గబోతోంది. కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీరు కొంచెం దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎప్పుడైతే గురు భగవానుడు అష్టమ స్థానానికి వెళ్తారో ఆయన ఇబ్బందులు పెట్టడం అంటూ ఉంటుంది. కొంచెం బిజినెస్ పరంగాను అలాగే కెరియర్ పరంగాను కొంచెం డౌన్ అంటూ ఉంటుంది మీకు. దానికోసమై మీరు విష్ణు సహస్రం కూడా పారాయణం చేస్తే కనుక ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి బిజినెస్లోను కెరియర్లోను. కుజుడు మీకు నీచబడి ఉన్నారు మరియు గురువు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. ఇంపార్టెంట్ డిసిషన్స్ అనేవి తీసుకోకండి, మీకు ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. శని భగవానుడు పంచమ స్థానంలో ఉన్నారు. రాహు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. శని 3వ దృష్టితో మీ సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. శని దృష్టి సూర్యుడి మీద పడబోతోంది. సూర్యుడు శని బద్ధ శత్రువులు. సో కళత్ర స్థానంలో ఈయన ఈ చెడు గ్రహాలు ఉండటం మూలంగా అలా చెడు దృష్టి అయిన శని దృష్టి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మే 14వ తారీఖు నుంచి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు ధనం రావడం జరుగుతుంది ఆడవాళ్ళ వైపు నుంచి. అలాగే ఒక మంచి కాంట్రాక్ట్ కూడా రావడం జరుగుతుంది బిజినెస్లో ఆడవాళ్ళ దగ్గర నుంచి. ఇది చాలా సంతోషమైన వార్త. మీకు చాలా చాలా సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.